హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఏసీపీ విజయ్ దగ్గర ఉన్న కావేరి ఫింగర్ ప్రింట్స్ని దొంగతనం చేసిన బాలరాజు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏసీపీ విజయ్ తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా పీటీ టీచర్ ఉషాగా ఉన్న అమ్మాయి కావేరి ఒక్కరేనా అని తెలుసుకోవడం కోసం స్కూల్కి వస్తాడు. ఇక కావేరితో చాలా తెలివిగా మాట్లాడి కావేరి ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేస్తాడు. ఇక అది చూసి విజయ్ అయితే ఇంత ఈజీగా దొరికిపోతావనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావేరికి వాళ్ళని చూసి అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ తన చేతి వేళ్ళకి అంటుకున్న పౌడర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా చేతికి ఈ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ కావేరికి భయం మొదలవుతూ ఉంటుంది. మరో పక్క ఏసీపీ విజయ్ తన అసిస్టెంట్ స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే తన పై ఆఫీసర్ విజయ్కి ఫోన్ చేస్తాడు. ఇక విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటే అప్పుడు కమిషన్ గారు విజయ్ పని అయ్యిందా అని అంటే నేను ఇప్పుడు స్కూల్లోనే ఉన్నాను సార్, మనకి కావలసిన ఎవిడెన్స్ని నేను సేకరించాను అని విజయ్ చెప్పగానే ఇక కమిషనర్ ఓకే, ఈ కేసుని ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత మంచిది అని చెప్పగానే ఇక విజయ్ కూడా అలాగే సార్, తనని చూస్తుంటే నాకు మాత్రం ఎలాంటి అనుమానం లేదు, తను నిజంగా పీటీ టీచర్ లాగానే వ్యవహరిస్తుంది కానీ కావేరిలా అస్సలు కనిపించడం లేదు. నా ఇన్వెస్టిగేషన్లో కావేరినే ఉషగా వచ్చింది అంటే మాత్రం తన యాక్టింగ్కి హ్యాండ్సప్ చెప్పాల్సిందే అని విజయ్ కమిషనర్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే వెనకాల నుండి స్కూల్ బస్ విజయ్ మీదికి వస్తూ ఉంటుంది. అది చూసిన చిన్ని వెంటనే విజయ్ని కాపాడడం కోసం విజయ్ని పక్కకి తోసేస్తుంది. అది చూసి విజయ్ అసిస్టెంట్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక వెంటనే విజయ్ చిన్ని నువ్వా, చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు కానీ టైంకి వచ్చిండకపోతే ఇప్పుడు నాకు దెబ్బలు తగిలిండేవి అని అంటే అప్పుడు చిన్ని ఏంటి సార్, మీరు వచ్చే స్కూల్ బస్సును కూడా చూసుకోకుండా అంతలా ఫోన్ మాట్లాడుతున్నారేంటి అని అంటే ఏం లేదమ్మా, చిన్న అర్జెంట్ పనుండి మాట్లాడుతున్నాను అని ఇక విజయ్ చిన్నితో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే విజయ్ షెడ్ పైకి వెళ్తుంది. అప్పుడే ఇక చాలా కంగారుగా కావేరి అటుగా వస్తూ ఉంటే విజయ్ వెనకాల ఉన్న రివాల్వర్ని చూస్తుంది. అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇతని దగ్గర రివాల్వర్ ఉందేంటి, ఇతను నిజంగా పీటీ టీచరే అయితే రివాల్వర్ ఎందుకుంటుంది అని కావేరి కంగారు పడుతూ అంటే వీళ్ళేమైనా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారా, నేను కావేరిని అని తెలుసుకోవడం కోసం వచ్చారా అని కావేరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక చాలా కంగారుగా పక్కకి వెళ్ళి చాలా భయపడిపోతూ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, వాటి వల్ల నేనే కావేరిని అని తెలుసుకుంటే మాత్రం నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి అని కావేరి చాలా కంగారు పడుతూ వెంటనే తన ఫోన్ తీసి రాజుకి ఫోన్ చేస్తుంది. ఇక కావేరి నుండి ఫోన్ రాగానే బాలరాజు ఇదేంటి, కావేరి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం, ఇప్పుడు ఫోన్ చేశారేంటి అని అంటే అప్పుడు కావేరి సార్, ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది అని చెప్పగానే ఇక రాజు షాక్ అయిపోతాడు. ఏంటి మేడం, మళ్ళీ ఆ దేవా కానీ ఆ నాగవల్లి కానీ మీకేమైనా ఇబ్బంది కలిగించారా అని అంటే లేదు సార్, ఇప్పుడు ఆ దేవా నాగవల్లి కాదు, పోలీసుల వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. ఏంటి మేడం, పోలీసులేంటి అని అంటే అవునండి, ఇందాకే
స్కూల్కి ఎవరో ఇద్దరు పీటీ టీచర్స్ అని వచ్చారు. నాతో ఏదో ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని చెప్పి నా దగ్గర ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసుకున్నారు. అతని దగ్గర రివాల్వర్ ఉండడం కూడా నేను చూశాను. నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ని నేను జైల్లో ఉన్నప్పుడు నా దగ్గర కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తే నేనే కావేరిని అని తెలిసిపోతుంది. మళ్ళీ నేను జైలుకి వెళ్ళడం, నా కూతురు రిస్క్లో పడడం ఇవన్నీ జరుగుతాయి అని ఇక కావేరి చాలా భయపడిపోతూ ఉంటుంది. అది విని బాలరాజు కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక వెంటనే మేడం మీరేమీ టెన్షన్ పడకండి, ఇప్పుడు ఆ ఆఫీసర్స్ ఎక్కడున్నారు అని అంటే ఇక కావేరి స్కూల్లోనే ఉన్నారండి, చిన్నితో మాట్లాడుతున్నారు అని చెప్పగానే ఇక వెంటనే రాజు మేడం వాళ్ళని ఒక ఫోటో తీసి నాకు పంపించండి, నేను చూసుకుంటాను అని బాలరాజు చెప్పగానే కావేరి ఏసీపీ విజయ్ని స్పందనని ఫోటో తీసి బాలరాజుకు పంపిస్తుంది. అందులో లేడీ ఆఫీసర్ దగ్గర ఉన్న పర్సులో తన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని కావేరి బాలరాజుతో చెప్తుంది. ఇక వాళ్ళ ఫోటోని చూసి బాలరాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఉదయం వాళ్ళ ఆటోకి యాక్సిడెంట్ చేసింది వాళ్ళేనని బాలరాజుకి గుర్తొస్తుంది. ఇక వెంటనే అంటే కావేరి గురించి ఎంక్వైరీ చేయడం కోసం మఫ్టీలో వచ్చిన ఆఫీసర్స్ వీళ్ళే అయి ఉంటారు. ఎలాగైనా వాళ్ళ దగ్గర ఉన్న కావేరి ఫింగర్ ప్రింట్స్ని మనం కొట్టేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని రాజు అనుకుంటూ ఉంటాడు. అందుకోసం రాజు బాగా ఆలోచించి ఒక ఐడియానైతే వేస్తాడు. ఇక వెంటనే రేయ్ హాఫ్ టికెటు అని పిలవగానే ఏంటన్నా అని అంటాడు. అప్పుడు రాజు రేయ్ ఇప్పుడు మనం ఒక పని చేయాలి అని ప్లాన్ని మొత్తం కూడా అతనికి వివరిస్తూ ఉంటాడు. ఇక అది విని సరే అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను, చూసావు కదా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని రాజుతో చెప్పగానే ఇక రాజు కూడా సరేరా పద వెళ్దాం అని చెప్పి ఇక రాజు అతను అయితే ఇద్దరూ కూడా ఆటోలో బయలుదేరుతారు. నేరుగా విజయ్ స్పందన వస్తున్న కార్కి అడ్డుగా వస్తారు. అది చూసి విజయ్ స్పందన ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక వెంటనే కార్ దిగి రే ఎవరు మీరు, కార్ని ఎందుకు ఆపారు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆటోలో నుండి బాలరాజు దిగడం చూసి ఇక ఏసీపీ విజయ్ స్పందన అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక స్పందన సార్ ఇతను ఉదయం మన దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేశారు కదా అతనే ఇతను అని చెప్పగానే ఇక ఏసీపీ అయితే అవును అతనే, మళ్ళీ ఎందుకు వచ్చుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాజు ఏసీపీ దగ్గరికి వెళ్ళి సార్ ఉదయం నేను మీ దగ్గర 1000 రూపాయలు తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాను సార్, అందుకే ఆ డబ్బు తీసుకోవడం తప్పని నాకు తెలిసింది, మీ డబ్బు మీకు ఇచ్చేద్దామని వచ్చాను అని చెప్పగానే ఇక ఏసీపీ విజయ్కి స్పందనకి అయితే ఏమీ అర్థం కాదు. పర్వాలేదు నీ ఆటోకి మా వల్ల రిపేర్ వచ్చింది కదా అందుకే ఇచ్చాను అని చెప్పగానే అయ్యో లేదు సార్, ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఏదో తప్పు చేసినట్టుగా నాకు చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి, అందుకే ఈ డబ్బు నా దగ్గర వద్దు అని చెప్పి బాలరాజు బలవంత పెట్టి ఇక ఏసీపీ విజయ్కి 1000 రూపాయలు ఇచ్చి వెళ్తూ ఉంటే ఇంతలోనే స్పందనని చూసి మేడం మీరు ఇన్స్టాగ్రామ్ చేసే స్పందన గారు కదా అని చెప్పగానే అవును అని అంటే మేడం నేను ఉదయం మిమ్మల్ని సరిగ్గా చూడలేదు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం అని చెప్పగానే ఇక స్పందన అయితే మురిసిపోతూ ఉంటుంది. ఏంటి నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని అంటే సెలబ్రిటీలకి వాళ్ళ ఫాలోయింగ్ గురించి తెలియదు మేడం, నేను మీకు వీర ఫ్యాన్ని, మీ రీల్స్ ఎప్పుడూ చూస్తూనే ఉంటాను అని ఇక స్పందనని అయితే చాలా పైకి ఎత్తేస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి స్పందన ఇదంతా నిజమే అనుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఏసీపీ విజయ్కి
చాలా ఇరిటేషన్గా ఉండి స్పందన వెళ్దామా అని అంటే, సార్ ప్లీజ్ సార్, నా ఫ్యాన్ అని చెప్తున్నారు కదా, నా ఫ్యాన్తో కాసేపు మాట్లాడనివ్వండి, మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇక ఏసీపీ విజయ్ సరే నీ కారులో కూర్చుంటాను త్వరగా వచ్చేయి అని ఇక ఏసీపీ విజయ్ అయితే వెళ్ళి కారులో కూర్చుంటాడు. అది గమనించిన బాలరాజు స్పందనని బోల్తా కొట్టించడానికి ఇదే సరైన సమయం అని స్పందనని ఇంకా పొగుడుతూ ఉంటే స్పందన మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అప్పుడే బాలరాజు తన మనిషికి సైగలు చేయగానే ఇక వెంటనే అతను వచ్చి స్పందన పాకెట్లో ఉన్న పర్సుని కొట్టేస్తాడు. అది చూసిన బాలరాజు పని అయిపోయింది అని ఇక స్పందనతో సెల్ఫీలు దిగి సరే మేడం నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఏసీపీ విజయ్ స్పందన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాలరాజు ఆ పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డ్స్ అన్నీ కూడా తీసి చూస్తాడు. ఇక ఆ విజిటింగ్ కార్డ్స్ అన్నీ కూడా తన పాకెట్లో పెట్టుకొని ఆ పర్సుని అక్కడే పడవేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎలాగైనా ఈ విషయం కావేరికి చెప్పాలి, కావేరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అని చెప్పి వెంటనే కావేరికి ఫోన్ చేస్తాడు. ఇక తన శ్రేయోభిలాషి నుండి ఫోన్ రాగానే కావేరి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటే అప్పుడు ఇక రాజు మేడం మీరిక టెన్షన్ పడకండి, రిలాక్స్ అవ్వండి, ఇప్పుడు ఆ ఆఫీసర్స్ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పగానే ఇక కావేరి అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది. ఏంటండి మీరు అనేది అని అంటే అవును మేడం వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ని మేమే కొట్టేశాం అని చెప్పగానే కావేరి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన మేలుని నేను జన్మలో మర్చిపోలేను, నేను నా కూతురు మీకు ఎప్పుడూ రుణపడుతూనే ఉంటాము అని కావేరి చెప్తూ ఉంటే ఇక రాజు మాత్రం మనసులో రుణపడడం కాదు కావేరి, ఇది నా బాధ్యత, నా భార్య బిడ్డల్ని కాపాడుకోవడం నా ధర్మం అని అనుకుంటూ ఉంటాడు. ఇక కావేరి అయితే తన ఫింగర్ ప్రింట్స్ని రాజు దొంగిలించారని తెలుసుకొని చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. మరో పక్క ఇక ఏసీపీ విజయ్ ఆఫీస్కి వెళ్ళి ఇక స్పందనతో స్పందన నీ దగ్గర ఆ ఉషా టీచర్ కాడ మనం కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా అవి ఇవ్వు, అవి కావేరి గారి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూద్దాం, అప్పుడు అసలు ఆమె ఈవిడ ఒక్కటేనా కాదే అనేది తెలుస్తుంది అని చెప్పగానే ఇక స్పందన తన పాకెట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తన పాకెట్లో పర్స్ లేకపోవడం చూసి స్పందన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చాలా కంగారుగా పాకెట్స్ వెతుకుతూ ఉంటే ఇక ఏసీపీ విజయ్ ఏంటి స్పందన ఆ ఫింగర్ ప్రింట్స్ ఉన్న విజిటింగ్ కార్డ్ ఇవ్వమంటే అలా వెతుకుతావేంటి అని అంటే సార్ నా పర్స్ కనిపించడం లేదు సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ ఉన్న విజిటింగ్ కార్డ్ నా పర్సులోనే ఉన్నాయి అని చెప్పగానే ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్పందన ఏమంటున్నావు నువ్వు, విజిటింగ్ కార్డ్ కనిపించకపోవడం ఏంటి, అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా, అసలు ఈరోజు మనం ఇంత రిస్క్ చేసింది కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయడం కోసమే, నువ్వు అంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా అని విజయ్ స్పందనని తిడుతూ ఉంటే స్పందన లేదు సార్ నా పాకెట్లోనే ఉండాలి, కానీ ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఇద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక బాలరాజు ఏసీపీ విజయ్కి ఫోన్ చేస్తాడు. అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడం చూసి విజయ్ ఎవరిది నెంబర్ కొత్తగా ఉందే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎవరు అని అంటాడు. అప్పుడు బాలరాజు ఏంటి సార్ ఉషా మేడం గారి ఫింగర్ ప్రింట్స్ కనిపించట్లేదు అని మీరు మీ అసిస్టెంటు టెన్షన్ పడుతున్నారా అని చెప్పగానే ఇక విజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఈ విషయం నీకెలా తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసు సార్, మీరు ఏది తెలుసుకోలేరు, నేను తెలుసుకోనివ్వను అని చెప్పగానే విజయ్ షాక్ అయిపోతాడు. అంటే ఏంటి ఆ ఉషకు నీకు సంబంధం ఏంటి అని అంటే అప్పుడు బాలరాజు ఎలాంటి సంబంధం లేదు, నేను ఉష గారి శ్రేయోభిలాషిని, తనకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటున్నాను అని చెప్పగానే విజయ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడు నా ఇన్వెస్టిగేషన్లో నేను ఓడిపోని కేసు అంటూ లేదు,
ఇప్పుడు ఎలాగైనా ఆ ఉషని ఖైదీ కావేరి అని నిరూపించి మళ్ళీ తనని జైలుకి తీసుకెళ్తాను అని చెప్పగానే బాలరాజు, అది మీ తరం కాదు సార్, మీరు ఎంతమందిని చూసుంటారు కానీ నాలాంటి వాడిని చూడలేరు కదా, మీరు ఉషనే కావేరి అని ఎప్పటికీ నిరూపించలేరు, నేను నిరూపించే అవకాశం మీకు ఇవ్వను, మీకు అర్థమైంది కదా, మీకు తెలియకుండానే ఫింగర్ ప్రింట్స్ని మీ దగ్గర నుండి మాయించేసింది నేనే అని రాజు చెప్పగానే విజయ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక విజయ్, సరే చూసుకుందాం, నీ పంతం గెలుస్తుందో లేక నా ఇన్వెస్టిగేషన్ గెలుస్తుందో అని విజయ్ చెప్పగానే బాలరాజు కూడా సరే సార్, ఖచ్చితంగా చూసుకుందాం అని చెప్పి బాలరాజు అంటాడు. ఈ విధంగా ఏసీపీ విజయ్ దగ్గర ఉన్న కావేరి ఫింగర్ ప్రింట్స్ని బాలరాజు దొంగిలించి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.